శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీమాత్రే నమః. అందరు ఎలా ఉన్నారు? అమ్మ పూజ అయిపోయింది కదా అందరిది? అయిపోయినాయి అవ్వలేదు ఇంకా? ఫ్రైడే పూజ, బంగారు తల్లికి ఇప్పుడే పూజ అయింది. బన్నీ గారు శ్రీమాత్రే నమః అండి. బన్నీ గారు ఇప్పుడే అయిందనమాట మన చిట్టి తల్లికి పూజ. ఇంకా మొత్తం అంతా అయిపోయింది. సుబ్బలక్ష్మి జయంతి. ఓకే, శ్రీమాత్రే నమః అండి. నమస్కారం సుబ్బలక్ష్మి గారు. కంప్లీటా బన్నీ గారు? ఓకే ఓకే. అమ్మని చూసేస్తారా పెద్దమ్మని? ఇలా ఉంటే మీకు కనపడదు, నేను లైట్ ఆన్ చేస్తాను. సుబ్బలక్ష్మి గారు శ్రీమాత్రే నమః అండి. శ్రీ రమ్య రామ్స్ గారు హాయ్ అండి. శ్రీమాత్రే నమః అండి. రమ్య గారు. శ్రీరామ్ గారు, శ్రీరామ్ యరంశెట్టి గారు హాయ్ అండి. శ్రీమాత్రే నమః. అయింది, పూజ అయిపోయిందా అందరిది? ఫ్రైడే పూజ బాగా చేసుకున్న. అమ్మకి ఒక పక్క బెల్లం పానకం పెట్టి కింద అట్లు పెట్టాను అనమాట. అట్లు దాంతోపాటు బెల్లం ముక్క రెండు పెట్టాను అమ్మకి. పి చంద్రశేఖర్ గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. అవి పెట్టా అనమాట అమ్మకి. ఇంకో పూజ అయిపోయింది. బెల్ల పానకం కూడా పెట్టేశాను. కోట నవీన్ గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఇదిగో బుజ్జి తల్లి. అమ్మ నిన్న చేశాను అనమాట ఇది అలంకరణ అమ్మకి. బంగారు తల్లి నిన్న అలా కూర్చుందనమాట. మళ్ళీ రేపు నైట్ మార్చేస్తా. రేపు మార్నింగ్ అంతా ఇదే అలంకారంతో ఉంటుంది అమ్మ. పెద్ద బొట్టు పెట్టుకుంది. అదిగో బుట్ట పట్టుకుని కూర్చుందనమాట. ఈ చేతిలో వేపమండలు ఇంకా దండం, ఏడు చేతిలో బెత్తం ఉంటుంది కదా, బెత్తం పట్టుకుని కూర్చుందనమాట. ముడేసుకుంది అమ్మ. ఇంకో మొత్తం అలా కూర్చుందనమాట. అలా కూర్చోబెట్ట తీసుకొచ్చి ఇంకా రేపు మళ్ళీ ఏమో తెలీదు ఎలా అలంకరించుకుంటుందో ఏంటనేది తెలీదు. రేపటికి మళ్ళీ రేపు ఉంటుంది నెక్స్ట్ అలంకరణ. ఇంకో ఇక్కడేమో ఈవిడ ఇలా కూర్చుని ఉంది. హరీష్ గారు హాయ్ అండి. శ్రీమాత్రే నమః. చంద్రశేఖర్ గారు ఓకే అండి. అమ్మ చేయించుకుంది, మందేం లేదు. హరీష్ గారు హాయ్ అండి. శ్రీమాత్రే నమః. నమస్తే. అలా కూర్చుందనమాట అమ్మ. మీకు మనకి బోలే రాధిక గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మనకి అరుణాచలానికి ఒక 40-50 కిలోమీటర్స్లో మేల్ మలయనూర్ అనేసి ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. మరువత్తూరు ఒక టెంపుల్ ఉంటుంది, ఆదిపరాశక్తి టెంపుల్. అది కాకుండా మలయనూర్ అనేసి ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ అమ్మవారు అంకాళ పరమేశ్వరి, అంటే అంగాళి అంటే శివుడికి ఎడం పక్కున్న తల్లి అని అర్థం అనమాట. అంగాళి అంటారు ఆవిడ్ని తమిళంలో. ఆ తల్లి అక్కడ ఇలాగే అంటే 4 చేతులతో ఉంటుంది. అదే కత్తి డాలు అవన్నీ పట్టుకుని ఉంటారు. గ్రామ దేవతలు పట్టుకుంటారు కదా, సర్పము కుంకుమరిని ఇవన్నీ పట్టుకునే ఉంటుంది అనమాట. అయితే ఆషాఢ మాసంలో అమ్మ ఇలా వెళ్తుందంట. ఇంకొక చేతిలో ఇలాగా బెత్తము వేపమండలో పట్టుకుని, ఇంకో చేతితో తన పుట్టింటికి అంటే తను ఎవరైతే ఇంటికి పిలుస్తున్నారో వాళ్ళ ఇంటికి ఇలాగ ఒక బుట్ట, డమరుకం, తాంబూలం, ఇంకో ఇలా తాంబూలం ఇవన్నీ పట్టుకుని కూడా అమ్మ తమిళనాడులో అంటే తమ పుట్టింటికి వెళ్తుందంట. ఇలాగ సైడ్కి కప్పేసుకుని ఎల్లో కలర్ శారీ కట్టుకుంటుందంట. ఈ కలర్ శారీ కాదు, ఇలాగ ఒక ముడి విందె ఇలా వేసుకుని అమ్మ ఒక మామూలు సాధారణ స్త్రీ కింద వెళ్తుందంట ఆషాఢ మాసంలో. వాళ్ళు దాన్ని ఆడి అంటారనమాట. ఆడి మాసం అంటారు. అది ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది. వాళ్ళకి పౌర్ణమితో లెక్క, మనకు అమావాస్యతో లెక్క నెల అనేది. కాబట్టి వాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆడి మాసం వాళ్ళకి. ఆ టైంలో అమ్మ ఇలా వెళ్తుందంట. అది నేను విని నాకు గుర్తుంది. అంకాళ పరమేశ్వరి అమ్మ ఇలా ఉంటుంది అనేసి నాకు ఒక ఐడియా ఉంది. అందుకనేసి నేను ఇలా పెట్టాను అనమాట.
అగ్నిపాత్రతో పట్టుకుని వెళ్తుందనమాట అమ్మ. ఇలాగ నార్మల్గా కూడా కాదు, బుట్ట ఒకటే పట్టుకుని వెళ్తూ చేతిలో అగ్గి అలా పట్టుకుని వెళ్తుందనమాట. అంకాళ పరమేశ్వరి అంటారు ఆవిడ్ని. మేల్ మలయనూరు, మరువత్తూరు వేరు, ఆదిపరాశక్తి ఉంటుంది అక్కడ. మలయనూరు అనమాట. ఇది అరుణాచలానికి ఒక 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. ఈ 2 టెంపుల్స్ కూడా ఉంటాయి, మేల్ మరువత్తూరు, మేల్ మలయనూరు. మీకు ఒకవేళ ఎప్పుడన్నా అరుణాచలం వెళ్తే కనుక వెళ్ళడానికి ట్రై చేయండి. అమ్మవారికి అక్కడ చాలా ఉగ్రంగా ఉంటుంది. అక్కడ శివుడికి శాప విమోచనం చేసింది అనమాట బంగారు తల్లి. నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను, మేల్ మరువత్తూరు అమ్మ కోసం అనమాట. శివరాత్రికి చాలా గొప్పగా జరుగుతుంది, ఇంకా అక్కడ మామూలుగా కాదు, ఇంకా చెప్పలేము. అది చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. అక్కడ అమ్మ శ్మశానానికి వెళ్ళి పూజ చేసి వస్తారు. అంత పవర్ఫుల్ టెంపుల్. మేల్ మరువత్తూరు అంటారు దాన్ని, మేల్ మలయనూరు అంటారనమాట. శ్రీమాత్రే నమః అండి వినిత గారు. శ్రీరామ్ యారం శెట్టి గారు హాయ్ అండి, శ్రీమాత్రే నమః. సో అక్కడ అమ్మ ఎలా ఉంటారని తెలిసి నేను ఇలా రెడీ చేసి కూర్చోబెట్టాను అనమాట. తీసుకొచ్చి బుజ్జమ్మ కూర్చో అనేసి రాత్రి కూర్చోబెట్టాను. రాత్రి అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకో నాకు అలా అనిపించింది. ఇంకా అంతే, మనకి ఇంకా అనిపించింది, బుజ్జమ్మ అనుకున్నది మనం చేసేసాం, అంతే అయిపోయింది. అమ్మ ఇలా వచ్చి కూర్చుందనమాట. యూట్యూబ్లో ఆల్రెడీ మార్నింగ్ వీడియో పెట్టాను, మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఎవరు చూసారో తెలీదు, మరి యూట్యూబ్లో కూడా చూడండి. యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇంకా మనకి అప్పుడే 7 రోజులు అయిపోయాయి. తెల్లారితే 8వ రోజు, మళ్ళీ దేవీ నవరాత్రుల వరకు మనకి ఇంతే అనమాట. ఇంకా ఇవే చూసుకుని మురిసిపోవడమే. ఇంకా మళ్ళీ దేవీ నవరాత్రులకి దుర్గమ్మ వస్తుంది. అప్పుడు వేరు, మళ్ళీ ఆ అవతారాలు, ఆ అలంకరణలు అవన్నీ వేరు. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మ మీతో కనక మహాలక్ష్మి అలంకారం చేసుకుంది. అమ్మ జయవారాహి మాత. అంతే అండి, అంతే. ఎలా అనుకుంటే అలా అమ్మ అలా కూర్చుంది, అంతే. మనం ఎలా చూసుకుంటే అలా ఉంటుంది అమ్మ. ఇంకేమున్నది, ఇంకా ఉద్వాసన అయితే బుధవారం చెప్తున్నాను నేనైతే. మరి మీరందరూ ఎప్పుడు చెప్పుకుంటున్నారో చూడండి, మీ అవకాశాన్ని బట్టి. సోమవారం మీకు అవకాశం ఉంటే సోమవారం చెప్పేసుకోవచ్చు. గోపాలకృష్ణ గారు హాయ్ అండి, శ్రీమాత్రే నమః. ఒకవేళ మీకు అవకాశం ఉంటే సోమవారం సాయంత్రం లోపు చెప్పేసుకోండి. మళ్ళీ మంగళవారం పొద్దుచ్చేస్తుంది సోమవారం కాబట్టి, కుదిరితే ఫాస్ట్గా చెప్పేసుకోండి. లేదంటే కనుక ఇంకా బుధవారం వరకు ఆగాల్సిందే. బుధవారం మార్నింగ్ బుధవారం తొలి ఏకాదశి పడింది. ఆ రోజు వరకు ఆగి అప్పుడు అమ్మకి ఉద్వాసన చెప్పాలి అనమాట. డి మణి గారు శ్రీమాత్రి నమః అండి. చాలామంది మంగళవారం శాకాంబరి అలంకారం చేసుకుంటారంట, కాబట్టి అవకాశం ఉంటే మంగళవారం చేసుకోవచ్చు ఎవరైనా. మండేతో లాస్ట్ అంటే మనకి తిథుల ప్రకారం మండే నవమి పడిందండి. ఆ రోజు దశమి రాలేదు. తిథుల ప్రకారం అయితే మంగళవారంతో నవరాత్రులు 10 రోజులు పూర్తవుతున్నట్టు లెక్క. కాకపోతే ఏంటంటే మంగళవారం అమ్మను పంపించాం కాబట్టి మనం ఈసారి 10 రోజులు పడ్డాయి మనకి నవరాత్రులు. కాబట్టి ఒకవేళ మీకు కుదిరితే మండే చెప్పేసుకోండి. ఎందుకంటే శనివారానికి 8 నైట్లు అవుతాయి. నవరాత్రి అంటే 9 నైట్లు. శనివారానికి రేపటికి 9 నైట్లు అయిపోతాయి. ఆదివారం ఒక రోజు పూర్తయితే 9వ నైట్ కూడా పూర్తయిపోద్ది. అక్కడికి 9 రాత్రులు పూర్తయిపోతాయి. సోమవారం 10వ రోజు అవుద్ది మామూలు రోజుల లెక్క చూసుకుంటే. సోమవారంతో మీరు ఉద్వాసం చెప్పుకోవాలంటే చెప్పేసుకోవచ్చు. కానీ ఏంటంటే సోమవారం నవమి తిథి పడింది, మంగళవారం దశమి తిథి పడింది. కాబట్టి మనం ఆగాలంటే దశమి తిథి వరకు ఆగాల్సింది అనుకుంటే మీరు ఉండొచ్చు. లేదంటే మీకు ఇంట్లో అవకాశం లేదు, కుదరదు అనుకుంటే మాత్రం మీరు సోమవారం సాయంత్రం లోపు ఫాస్ట్గా, ఎందుకంటే మళ్ళీ సోమవారం మంగళవారం పొద్దుచ్చేస్తుంది సోమవారం సాయంత్రానికి. కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అమ్మకి ఉద్వాసం చెప్పేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఉంచుకుందాము అమ్మని, ఇంకో 10 రోజులు ఉంచుకుందాం, పర్వాలేదు, ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉంచుకుందాం, ఇన్నాళ్ళు చేసుకుందాం కదని మీకు కనుక అనిపిస్తే బుధవారం మార్నింగ్ వరకు మీరు ఉంచుకుని అమ్మని పూజ చేసుకుని అమ్మకి పెరుగన్నం, ఎప్పుడైనా సరే అమ్మవారిని ఉద్వాసన చెప్పినప్పుడు పెరుగన్నం కానీ పరమాన్నం కానీ, పాల పరమాన్నం కానీ పెరుగన్నం కానీ పెట్టి, ఉప్పు లేని పెరుగన్నం, మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు లేని పెరుగన్నం పెట్టి ఉద్వాసన చెప్పాలన్నమాట. అలా చెప్పి పంపడం మంచిది. ఇంకా మీకు ఒకవేళ ఒడిబియ్యం పోసుకునే అవకాశం, ఇప్పుడు అంటున్నారు కదా అందరూ ఒడిబియ్యం అంటున్నారు, నాకు దానికోసం సరిగ్గా తెలీదు. ఒడిబియ్యం అటువంటి అవకాశాలు ఉంటే అవి కూడా పోసుకోవచ్చు.
ఒక ముత్తైదుని పిలిచి తాంబూలం కూడా ఇవ్వచ్చు. పూర్ణం తాంబూలం కానీ సుహాసిని తాంబూలం మీకు ఏది వీలైతే అది అమ్మకి రూపంలో ఇచ్చి మీరు ఆశీస్సులు తీసుకుని అమ్మని ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇలాగే చేయించుకోమ్మని చెప్పేసి అమ్మకి పూజ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అవకాశం ఉంటే బుధవారం వరకు ఉంచుకోండి, లేదంటే సోమవారమే మీరు ఉద్వాసం చెప్పేసుకోవచ్చు. ఏదైనా మీ అవకాశాన్ని బట్టి మీ వీలుని బట్టి మాత్రమే ఉంది అమ్మని ఎలా చేసుకోవడం ఎలా చూసుకోవడం అనేది. ఇప్పటి వరకు కనుక ఎవరైనా సరే నవరాత్రులు స్టార్ట్ చేయకపోతే రేపు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. రేపు సప్తమి పడుతుంది, ఆదివారం అష్టమి, సోమవారం నవమి 3 రోజులు కూడా మీరు పెట్టుకుని అమ్మని పూజ చేసుకోవచ్చు. అది సోమవారం దాకా చేసుకోవచ్చు, లేదంటే బుధవారం వరకు అయినా ఉంచుకుని అమ్మని పూజ చేసుకోవచ్చు. ఎలాగా మనకి కుదురుతుంది అవకాశం ఉంటుంది అనుకుంటే మాత్రం బుధవారం దాకా ఉంచేసుకోండి. ఎందుకంటే మనం తొలి ఏకాదశి ఆ రోజు కొంచెం నిష్ఠగా ఉంటాం కాబట్టి తొలి ఏకాదశి వరకు అమ్మని ఉంచేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు కుదరదు, మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక, మాకు కుదరదు అనుకుంటే మాత్రం మీరు ఇంకా సోమవారమే ఉద్వాసం చెప్పేసుకోండి. కుదిరిన పక్షం అయితే మీకు అన్నీ పర్వాలేదు, మాకు కొంచెం టైం ఉంది, అమ్మ అంటే ఇష్టం ఉంది, మేము ఒక 2 రోజులు ఉంచుకోగలం అనుకుంటే, ప్రాబ్లమ్స్ ఏమీ లేవనుకుంటే మాత్రం బుధవారం దాకా అమ్మను ఉంచుకుని ఉద్వాసం చెప్పుకోండి. అది డౌట్స్ ఇంకేమన్నా ఉంటే మళ్ళీ అంజన్ కుమార్ గారు మళ్ళీ చెప్పండి. ఏం చెప్పనండి, మళ్ళీ ఇప్పుడు దాకా చెప్పాను, అదే దానికోసమే చెప్పాను, ఉద్వాసన కోసం. ఇంకా మీ ఇష్టం అనమాట, ఇంకా మీరు ఉంచుకునే దాన్ని బట్టి ఉంచుకోవచ్చు. అమ్మని ఇంకా పంపించాలనుకుంటే పంపించవచ్చు. అది ఇంకా లాస్ట్లో మీరు అమ్మకి మీకు కుదిరినంత మటుకు నైవేద్యాలు వండి పెట్టుకోండి. ఇంకేమన్నా పూజ చేయాలనుకున్నా, అమ్మకి స్పెషల్గా ఏమన్నా చేసుకోవాలనుకున్నా కూడా ఇంకా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఇప్పటిలోనే అన్నీ తేవులు చేసుకోండి. అది వరలక్ష్మి పూజ తర్వాత కూడా అమ్మకి ఉద్వాసన చెప్పే ముందు కర్డ్ రైస్ పెట్టా అండి. అంతే అండి, పెట్టాలి మనం. అలాగే అంతే, వరలక్ష్మి వ్రతానికి కూడా మనం అమ్మని ఉద్వాసం చెప్పే ముందు పెరుగన్నం పెట్టి పంపించుకోవాలి. కుదరకపోతే కొంతమందికి పులప పెట్టి పంపించే ఉద్దేశం ఉండదు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే పాలపరమన్నం అంటే క్షీరాన్నం ఉంటుంది కదా, అది వండి పెట్టుకోవచ్చు. అదైనా వండి పెట్టుకోవచ్చు, ఇదైనా వండి పెట్టచ్చు, పర్వాలేదు. మనం దుర్గా అమ్మ నవరాత్రి నిమజ్జనం చేస్తాం కదా, మరి వారాహి అమ్మని కూడా నిమజ్జనం చేస్తామా అంటే మీరు వారాహి అమ్మని పెట్టుకున్న విధానం బట్టండి. మీరు వారాహి అమ్మని ఇదిగో చూపిస్తాను ఉండండి, ఇంకో ఇలా పసుపు ముద్ద పెట్టుకున్నారనుకో, ఈవిని నిమజ్జనం చేసుకోవచ్చు. ఇంకా మీరు అటువంటి పసుపు ముద్ద ఏమీ పెట్టుకోకుండా ఒక మామూలు విగ్రహమే అంటే బ్రాస్లో కానీ మెటల్లో కానీ ఏదైనా విగ్రహం పెట్టుకుంటే అది నిమజ్జనం చేయం కాబట్టి అది అలా ఉంచేసుకోండి. ఇదంటే నార్మల్గా నేను అలంకరణకి చేసుకుంది కాబట్టి అమ్మని నేను ఎక్కడికక్కడ అన్ని డిస్పాచ్ చేసేసి నేను లోపల సెట్ చేసేసుకుంటా, ఇంట్లో దాచేస్తాను అంతే. కాబట్టి ఇంకా మన ఇష్టం, ఇంకా మన ఓపికను బట్టి అమ్మకి సెట్ చేసుకుని పెట్టుకోవడమే, ఇంకా అంతే. ఉద్వాసన నైవేద్యం గురించి మళ్ళీ చెప్పండి. ఉద్వాసన నైవేద్యం కోసం ఏంటంటే పెరుగన్నం కానీ పాలపరమాన్నం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవాలి ఉద్వాసన చెప్పే రోజు. ఆ రోజు మార్నింగ్ అమ్మకి పొద్దుటే పూజ చేసేసుకుంటాం, పునఃపూజ చేసేసి అమ్మకి మొత్తం అన్ని పూజ అంతా అయిపోయాక అప్పుడు పంపించే ముందు పెరుగన్నం పెడతాం అనమాట. ఒక ఎప్పుడు ఉండే చోట అక్కడే ఉండుతాలి అనేసి అమ్మకి చెప్పేసి అమ్మని అక్కడ పెట్టేస్తాం. ఇంకెవరైనా ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలంటే ఏంటంటే అంతే, ఇంకా మనం ఓపిక అమ్మకి ఏదైనా పెట్టేసి దీపాలన్నీ కొండెక్కిపోయిన తర్వాత, అంటే మనం ఇప్పుడు దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపాలన్నీ ఆ దీపం కొండెక్కిపోయాక అంతే, ఇంకా అమ్మని ఫోటో పెట్టుకున్నారు అలా ఫోటో పెట్టుకుంటే అది 3 సార్లు ఫోటోని కదిలించండి. తర్వాత ఏంటంటే నేను పసుపు ముద్ద పెట్టుకున్నాను కదా, ఆ పళ్ళని నేను 3 సార్లు పైకి ఎత్తుతాను అనమాట. ఎత్తేసి ఆ బియ్యము పసుపు కుంకుమ మొత్తం ఆ సెట్ అంతా నేను కాలువ దగ్గరికి తీసుకెళ్తాను. మొక్క దగ్గరలో కాలువ ఉంటుంది, కాలువ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కాలువలో అమ్మని అలాగా కలిపేస్తాను అనమాట. అక్కడతో నాకు నవరాత్రి పూర్తయిపోయినట్లు లెక్క. కుంకుమ మాత్రం తీసుకుని దాచుకుంటా పెట్టుకోవడానికి. అది ఇంకా ఇంకేమున్నాయి డౌట్స్? అంతేనా, అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను. ఇంకా చూసుకోండి అయితే అమ్మని, నేను కూడా ఇంకా రెస్ట్ తీసుకుంటాను. ఇంకో భుజమ్మ ఓకే అయితే అండి, శ్రీమాత్రే నమః. ఇంకా ఉంటా, బాయ్ బాయ్.